in Manali. We are leaving today. ఇవాళ వెళ్ళిపోతున్నాం 3కి మాకు ఢిల్లీకి బస్ ఉంది. ఒకసారి వ్యూ చేసి వెళ్దామని. అయిపోయింది, ఎవ్రీథింగ్ డన్, ప్యాక్డ్. బాయ్ మోక్షవాలి, విల్ మీట్. బాయ్ బాయ్ మోక్షవాలి. మళ్ళీ ఎప్పుడు వస్తామో లేదో ఒకటి తెలీదు, కానీ ది బెస్ట్ స్టే నార్త్ సైడ్ వచ్చినప్పుడు ఫుడ్ కోసం మనం వెతుకోవాల్సి వస్తుంది. ఇక్కడ హోటల్లో అయితే చాలా బాగుంది ఫుడ్, ఇంకా స్టే కానీ అంబియన్స్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి. నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్ అయితే క్రేజీ ఉండే. వ్యూ అయితే రూమ్ నుంచి చాలా బాగుంది. బాయ్ బాయ్. మొత్తం చుట్టూ గ్రీనరీ ఉంది, చాలా టాప్లో ఉంటుంది. ఇది మనం ఈ రోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కనిపిస్తుంది చాలా టాప్లో గ్రీన్ కలర్ క్యాప్స్తో. క్రేజీ ట్రావెల్స్ బ్రో, నాకు మంచి స్టే ఇచ్చినందుకు. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయగా తెలిసింది ఏమనగా తిన్నది స్పెక్ట్స్ 4000 అవి. ఫస్ట్ టైం బర్త్డేకా సెకండ్ టైం బర్త్డేకో పెళ్ళైన తర్వాత ఇచ్చాను, పోయాయి. ఏంటి స్లైడ్ చేశాడు అక్కడ, అది షర్ట్కి పెట్టుకున్నాడు. వీడియోలో చూస్తే అది పడిపోయినట్టు ఇప్పుడు చూసాము, ఎత్తుక్కుని ఉంటే తెలియక వీడియో అన్నీ చూస్తే దానిలో తెలిసింది. అదేంటంటే 4000 కూడా ఎందుకని అంటే సైట్ నేను చేయించాను తనకి, వితౌట్ స్పెట్స్ పైన పెట్టుకోవచ్చు అని చెప్పి. పోయింది. నేను పెళ్ళైన తర్వాత కాదు, పెళ్ళి కుదిరిన తర్వాత ఫాజిల్ వాలెట్ 5000 పెట్టి కొన్నాను, అది గిఫ్ట్ ఇచ్చా, అది పోయింది. నేను గిఫ్ట్ ఇచ్చేదేమో అన్నీ పోయాయి. మళ్ళీ కీచెన్ ఒకటి ఇచ్చా, తనకి ఎన్ఫీల్డ్ ఇష్టమని ఎన్ఫీల్డ్తో చేయించింది ఇచ్చాను, అది ఇరిగిపోయింది. అబ్బాయిలకి గిఫ్ట్ ఇస్తే ఉంచుకోవడం తెలియదు సేఫ్గా, అమ్మాయిలకి ఏమో ఇవ్వరు, ఇస్తేనేమో వాళ్ళ జీవితాలు దాచుకుంటారు. చిన్న రోజు పువ్వు ఇచ్చినా కానీ వాళ్ళు దాచుకుంటారు. అందుకే అమ్మాయిలు గిఫ్ట్ ఇవ్వరు మోస్ట్లీ, ఇస్తేనేమో రిజల్ట్ ఇది ఉంటుంది. గిఫ్ట్స్ పక్కన పెట్టేస్తే మేము ఇవాళ కసోల్ వెళ్తున్నాము. కసోల్లో హాట్ స్ప్రింగ్స్ ఉంటుంది, ఎవరైనా విన్నారో లేదో వినే ఉంటారు. అక్కడ హాట్ స్ప్రింగ్స్ ఏంటంటే ఎంత వేడిగా ఉన్నా భూమిలో నుంచి హాట్ వాటర్ వస్తూనే ఉంటాయంట. శివ టెంపుల్ ఉంటుంది. తర్వాత మాకు 3కి మనాలి నుంచి బస్ ఢిల్లీకి, అండ్ రేపు మార్నింగ్ 7కి మాకు రాజమండ్రికి ఫ్లైట్ ఢిల్లీ టు. సో మేము 3కి ఎక్కితే 5 కల్లా మేము రీచ్ అవ్వాలి ఎయిర్పోర్ట్కి, ఎందుకంటే 2 hours బిఫోర్ ఉండాలి కాబట్టి. సో అది ప్లాన్. నాకేం పని మీ దగ్గర. సో ఇక్కడ దింపితే కిందకి వెళ్ళాలంట, మణికర్ణిక హాట్ స్ప్రింగ్. హాట్ స్ప్రింగ్ ఇంకా హాట్ వాటర్. ఓకే, ఇక్కడ నుంచి మణికర్ణిక. ఇక్కడ ఏదో స్టోరీ ఉంటుంది, సరిగ్గా ఐడియా లేదు, కానీ పార్వతీదేవి గురించి ఉంటుంది. ఇక్కడ లంగా పెట్టారు, ఆ ఫుడ్ అంతా టెంపుల్లో కుక్ చేస్తారంట. ఇదంతా అదే. టీ బ్యాగ్స్తో కుక్ చేస్తుంది కదా, ఇది ఇక్కడ అమ్ముతున్నాను. ప్రసాద్ అంట, మనమే తీసుకొని ఈ వాటర్లో 20 minutes పెడితే కుక్ అయిపోతుంది. మేము కసోల్ వెళ్ళి మణికర్ణిక అంతా అయిపోయిన తర్వాత 2కి ఇక్కడ బొంతర్ అంట. మార్నింగ్ అన్నాను కదా మనాలిలో 3కి బస్ అని చెప్పి, కాకపోతే ఇప్పుడు ఇది ఆన్ ది వేనే.
సో ఆ బస్ ఇక్కడికే రావాలి ఎలా అయినా, అందుకని మమ్మల్ని 3:45 అలాగా ఇక్కడ బుంతర్లో దింపేశాడు. ఇక్కడికి బస్ 4 అవుతుంది అంటే రావడానికి, ఇంకా 1 hour టైం ఉంది. ఇది హైవే మీద లక్ష్మీ హాలిడేస్ అని మా బస్ బుక్ చేశారు కదా, ఆ ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్లో ఇక్కడ ఉండమని చెప్పారు మాకు. ఢిల్లీ ప్యాకేజ్, బస్ కూడా వాళ్ళే బుక్ చేశారు. సో దీని ఆపోజిట్లో సమ్ డాబా ఉంది, ఫుడ్ బాగుంటుందని గూగుల్లో చూస్తే రివ్యూస్ బాగున్నాయని చెప్పి వెళ్ళాము. ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేసాం, బాగుంది టేస్ట్. హాలిడేస్ అని చెప్పాను కదా, ఇది బుంతర్. అక్కడ బోర్డు ఉంది చూడండి, బుంతర్ అని. తిను ఫోన్ ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాడు, ఎందుకంటే ఫోన్ అంత వాడతాడు కాబట్టి ఛార్జింగ్ ఉండదు, వెంటనే అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ లోపల ఇలా వెయిట్ చేస్తున్నాం, ఇంకో 1 hour ఉంది, చూడాలి. మార్నింగ్ ఢిల్లీకి కరెక్ట్ టైంలో వెళ్ళాలి. మాకు 7కి ఫ్లైట్ అంటే 5 కల్లా వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. సో బస్ ఎలా రీచ్ అవుతుందో తెలీదు, ఏ టైంకి రీచ్ అవుతుందో విల్సి. నేను ఇంకా మార్నింగ్ అప్డేట్ చేస్తాను. మార్నింగ్ ఇప్పుడు 4:40 అయింది. బాయ్ బాయ్ ఢిల్లీ. ఫైనల్లీ రాజమండ్రి అయితే రీచ్ అవ్వాలి.